హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. సో ఈరోజు మేమైతే ఫ్యామిలీతో కస్తూరాయుడు టెంపుల్కి వచ్చాము. ప్రతి ఆదివారం ఇక్కడ ఒక జాతరలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈయన మా కులదైవం. సో సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. సో మొత్తానికి నేను కౌశి అయితే దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్ ఈయనని. చాలా మొక్కుబడి ఉన్నవాళ్ళు ఈయనకి గుర్రాలు అవి మట్టి గుర్రాలు చేసి ఇస్తారనమాట. మొక్కుబడి వాళ్ళ కోరికలు తీరిస్తే ఆ విధంగా ఇస్తారు. సో మీరు ఎవరైనా కూడా ఈ టెంపుల్ దర్శించాలంటే దర్శించవచ్చు. నాయుడుపేట దగ్గరలో ఉంటుంది. సో మొత్తానికి చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉన్నారో కదా. ప్రతి ఆదివారం ఒక జాతరలాగా ఉంటుంది. సో క్రౌడీగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరే చూడండి ఎంతమంది జనం వచ్చారో. చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్ ఈయన ఆయన కోరికలు తీర్చేవాడుగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతున్నారు అన్నమాట. సో చాలా బాగా ఉంది. మొత్తానికి అక్కడ క్యూ లైన్ ఉంది కదా. సో దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఆ సాయంత్రం 6 గంటలకు హారతి అనేది ఉంటుంది. ఆ హారతి కల్లా అందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఏ గుళ్ళో అయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అందరి నైవేద్యాలు ఒకేసారి స్వీకరిస్తారు ఫ్రెండ్స్. అది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు 100 మంది పెట్టారంటే 100 మంది ప్రసాదాలు అక్కడ వేయాల్సిందే, ఒకేసారి తీసుకుంటారనమాట. సో మొత్తానికైతే దర్శనం అయింది ఫ్రెండ్స్. హారతిస్తూ ఉన్నారు చూడండి. చాలా మంచిది అన్నమాట. ప్రతి ఆదివారం ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో మాకైతే చూడండి ఫ్రెండ్స్, కస్తూరాయుడిని అక్కడ ఒక శిలా విగ్రహం లాగా ఉంటుందన్నమాట. సో చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.